నాకు పదవి రాలేదని ఏమైనా గొడవ పడతాడని చూడండి, లేకపోతే నాకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని గొడవ పడతాడని చూడండి. నాకు తెలిసి శ్రీనివాసరాజు అని ఉంటాడు, ఇప్పుడు మన బార్ కౌన్సిల్ మెంబర్ అయినట్టున్నాడు ఆయన. నేను కాలేజీ చదివే రోజుల్లో శ్రీనివాసరాజు విజయవాడ బీజేపీ అధ్యక్షుడు, నేను కాలేజీ చదివే రోజుల్లో. ఇన్నేళ్లలో ఆయనకు వచ్చిన హయ్యెస్ట్ పదవి అదే, బీజేపీ నగర అధ్యక్షుడు. కనీసం ఓ 50 మంది భోగేశ్వర రావడం సాధ్యమయ్యేది కాదు. ఆయన ఇన్నేళ్లలో కూడా ఆయన ఉండగానే ఆయన పేరేంటిది, సినిమా యాక్టర్ కోట శ్రీనివాసరావు టికెట్ వచ్చింది, ఇంకొక వాళ్ళకి ఎవరికో టికెట్ వచ్చింది, ఎవరెవరికో వచ్చింది. ఈయన కూడా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు పెద్ద పదవి రాలే. వాజ్పేయి ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. విజయవాడలో కూడా వైసీపీ నుంచి ఆయన ఎవరు ఉంటారు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎవరు నగరాధ్యక్షులు ఆయన పేరు గుర్తు, ఆయనకు కూడా అంతే పాపం ఒకసారి ఎమ్మెల్యే అయినట్టున్నాడు. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు మొన్న. తర్వాత నగర ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఇంకా అంతే తప్ప అంతకు మించి ఇవ్వలేదు. అంటే అక్కడ కొంచెం డామినేషన్ ఉంటదేమో విజయవాడలో ఏ పార్టీకైనా. అంటే అందుకని వీళ్ళకి రాజకీయం తెలియాలి, ఇక్కడ తెలియకపోతే కష్టం. బేసిక్ గా ఇప్పుడు రాధా అక్కడే కదా ఇరుక్కుపోయేది, రాజకీయం తెలియకపోవడం వల్ల ఇరుక్కుపోతున్నాడు అతను. లేకపోతే రాధాకున్న చరిష్మాకి ఎంత అద్భుతంగా చేయొచ్చు కదా. రాజకీయం నడపడం రాదు అతనికి, అది సమస్య. కానీ ఒకటి సార్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదం అని అనుకోవాలా, క్యాడర్ విషయంలో వాళ్ళని దూరం పెట్టి? ఎందుకంటే అంత